ముందస్తు వానలకు మహానగర రోడ్లు అధ్వానంగా మారిపోయాయి. అంతర్గత ప్రధాన రహదారి అనే తేడా లేకుండా గుంతలు బురదమయంగా మారిపోయాయి. సమగ్ర రహదారుల నిర్వహణ కార్యక్రమం అంటే సిఆర్ఎంపీ పరిధిలో ఇంతకుముందు బాగున్న రోడ్లపైన ప్రస్తుతం గుంతలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా ఏరియాల్లో రోడ్లపై కంకర తేలినా ఇసుక మేట వేసినా తొలగించే వారే లేకపోయారు. ఇక గుంతల మరమ్మతును మెజార్టీ సర్కిళ్లలో పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం. ఇప్పుడే ఈ దుస్థితి ఉంటే ఇక మున్ముందు ఎలా ఉంటుంది అనేది ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతున్న పరిస్థితి. రహదారుల నిర్వహణ కోసం జిహెచ్ఎంసీ ప్రతి ఏటా 500 నుంచి 600 కోట్ల వరకు ఖర్చు పెడుతుండగా ఎన్నికలు ఇక ఇతరత్ర ప్రత్యేక సందర్భాల్లో ఈ వ్యయం మరింత అధికంగా ఉంటుంది. అయినా రోడ్ల పరిస్థితి మెరుగుపడకపోగా నానాటికి తీసికట్టుగా మారుతుండడం గుర్తించుకోవాలి. వర్షాకాలం వచ్చిందంటే జిహెచ్ఎంసీలోని కొందరు అధికారులకు పండుగ వచ్చినట్టే. మరమ్మతులు చేయకుండానే చేసినట్టు, వ్యర్థాలు తొలగించకుండానే తొలగించినట్టు చూపి కోట్లలో కొల్లగొడతారు. గతంలో ఇంజనీరింగ్ అధికారులు ఇలాంటి చేసిన సందర్భాలు, అవి బయటపడ్డ సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇక గుంతల మరమ్మతులోనూ జిహెచ్ఎంసీ ప్రమాణాలు పాటించడం లేదు. రహదారులపై గుంతల చుట్టూ క్రమాకారంలో ఒక తవ్వి ఇక బీటీ మిక్స్ చేసి రోలర్తో అక్కడ తొక్కించారు. తద్వారా అది గట్టిపడి చాలా మన్నికగా ఉంటుంది. కానీ బల్దియా సిబ్బంది ఇవేవి పట్టించుకోవడం లేదు. గుంతల్లో బీటీ మిక్స్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. వెంటనే దానిపై నుంచి వాహనాల రాకపోకలు సాగిస్తుండటంతో కంకర తేలి కొన్ని రోజులకే తిరిగి అవి యథాస్థితికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో ప్రజాధనం వృధా కావడమే కాకుండా గుంతలతో ఇబ్బందులు కూడా తప్పడం లేదు. రహదారుల మరమ్మతు సమయంలో క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ అసిస్టెంట్ ఇంజనీర్లు కనీసం కనిపించడం కూడా లేదు. సిఆర్ఎంపీలో భాగంగా గతంలో 800 కిలోమీటర్లకు పైగా రహదారులను గతంలో జోన్ల వారీగా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. అయితే 5 ఏళ్ల కాల వ్యవధిలో వాళ్ళకు బాధ్యతలు ఇవ్వగా మొదటి 3 ఏళ్లలో కేటాయించిన ప్రాంతంలో రోడ్డు నిర్వహణ చూసుకోవాలన్నది అప్పటి నిబంధన. అయితే ఈ గడువు గత జనవరితోటి పూర్తిగా ముగిసిపోయింది. దీంతో మరిన్ని రహదారులను చేరుస్తూ వాటి నిర్వహణ బాధ్యతలను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పాలని చెప్పి జిహెచ్ఎంసీ భావించింది. ఇందుకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు చెప్తుంటే, అయితే ఈ ప్రతిపాదనలు పరిశీలించినటువంటి సీఎం కార్యాలయం అనూహ్యంగా ఇక్కడ వ్యయం పెరగడంపై అభ్యంతరం తెలిపినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే దీంతో ఇక్కడ ఈ ప్రతిపాదన అనేవి ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇక రహదారుల మరమ్మతులు పట్టించుకున్నటువంటి జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం పలు ప్రాంతాల్లో బాగున్న రోడ్లను తొలగించి కొత్తవి నిర్మించాలని చూస్తుంది. కొన్ని ఏరియాల్లో డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్స్ అంటే డిఎల్పి ముగియని రహదారులను కూడా ఇప్పటికే తవ్వడం స్టార్ట్ చేశారు. రోడ్డు నిర్మించిన అనంతరం 2 ఏళ్ల పాటు డిఎల్పి అనేది ఉంటుంది. కానీ ఆ సమయంలో రహదారుల మరమ్మతు బాధ్యతలు కాంట్రాక్ట్ సంస్థలే చూసుకోవాలి. అయితే కొన్ని చోట్ల 2-3 ఏళ్ల క్రితం నిర్మించిన రోడ్లను కూడా ఇప్పుడు తవ్వుతున్నారు. ఇదంతా కూడా కమిషన్ల కోసమే అనే ఒక అభిప్రాయం కూడా ఖచ్చితంగా వ్యక్తమవుతుంది. ఇక ఇంజనీర్లు కానీ కాంట్రాక్టర్లు కొన్ని ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ అందరూ కుమ్మక్కైపోయి అవసరం లేని చోట కూడా రహదారుల నిర్మాణాలు చేపడుతున్నారు అనే ఫిర్యాదులు కూడా ఇప్పటికే ఉన్నతాధికారులకు అందుతున్నాయి. ఇక మరికొన్ని చోట్ల వేయని రోడ్లకు కూడా బిల్లులు చెల్లిస్తున్న ఘటనలు కూడా కనిపిస్తున్నాయి. రీసెంట్గా మనం ఒక ఘటన చూసుకుంటే మలక్పేట సర్కిల్లో వేయని రోడ్డుకు బిల్లులు చెల్లించిన ఉదంతం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించింది. ఇక సంస్థలో జరుగుతున్న అవినీతికి ఇది పరాకాష్ట అని చెప్పుకోవచ్చు. కొందరు ఇంజనీర్లు కాంట్రాక్టర్లు కలిసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ఏదైనా కాలనీలో అంతకు ముందున్న రోడ్డు తొలగించి కొత్తది నిర్మించేందుకు కనీసం 1 నెల రోజుల సమయం పడుతుంది. కానీ కొన్ని చోట్ల చూసుకుంటే 2-3 నెలల పాటు కూడా అక్కడే దాన్ని తవ్విన దాన్ని అలాగే వదిలేస్తున్నారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ అధికారులు కానీ దీనిపై దృష్టి సారించి ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు ఖచ్చితంగా అందించాలి. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న రహదారులు ఒక ఎత్తు అయితే జిహెచ్ఎంసీ పరిధిలోని రహదారులు మరో ఎత్తు. రీసెంట్గా కూడా మనం ఒక సంఘటనను చూసాం. తనకు ఇంటికి వెళ్ళే రహదారి పైన గుంతల ద్వారా వెన్నునొప్పి వచ్చి తను ఆపరేషన్ చేయించుకుంటే ఖర్చు అయిందని చెప్పి దాదాపు 15 లక్షల రూపాయలు జిహెచ్ఎంసీ మీద కోర్టులో కేసేసిన దాఖలాలు కూడా మనకు తెలుసు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా జిహెచ్ఎంసీ మీదే ఉంటుంది. Thank you.